ఆ ₹5కి ఏమొస్తుందమ్మా? ₹5 శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం గత సంవత్సరాల కన్నా జనవరి నెలలో మంచి రేట్లు పలికినాయి. ఇది 1996 తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది ఈ మంచి రేట్లు. ఈ రేట్లు రావడానికి ప్రధాన కారణం తమిళనాడు రాష్ట్రంలో ఇంకా ఉత్పత్తి పెరగలేదు. అక్కడ మార్చి నుంచి కానీ ఉత్పత్తి రాదని చెప్పి అక్కడ వర్తకులును రైతులు చెప్తున్నారు. అందువలన అందరూ మన కొనుగోలుదారులు ఆంధ్రాకాయ మీద మక్కువ చూపుతున్నారు. ఆంధ్రాకాయ ప్రస్తుతానికి నాణ్యత బాగుంది. ఈ కారణం చేత ఇక్కడి నుంచి ఖరీదు చేస్తున్నారు. ఇక్కడ నుంచి కిరాయిలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. అంటే ప్రధానంగా మన దగ్గర కొనేది ఒరిస్సా రాష్ట్రంలో ప్రజెంట్ డిమాండ్ ఉంది. ఈ కారణం చేత అందరూ ఇక్కడ ఆంధ్ర మీద మక్కువ చూపారు. దానివల్ల రైతులకి వర్తకులకి మంచి రేట్లు పలికాయి. ఇదే కంటిన్యూ అవుతుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. కొబ్బరికాయ 1000కి ₹15,000 ధర పలకడం చాలా ఆనందదాయకం. ఈ మధ్య కాలంలో కూడా ఈ యొక్క కొబ్బరి ధర ఈ రకంగా ₹15,000 పలకడం చాలా అరుదు. ఈసారి 15,000 రావడంలో కొబ్బరి రైతులు కొంచెం ఆనందోత్సవాల్లో కొంచెం ములుగు తేలుతున్నారు. ఎందుకంటే కారణం గడిచిన 5 సంవత్సరాల్లో కూడా కొబ్బరి రైతు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోవడం జరిగింది. 1000కి ₹8,000, ₹7,000 ధర పలకడంతో ఈ పెట్టుబడులు కూడా రాక వ్యవసాయం కూడా సరిగ్గా చేయక రైతులు కూడా వేరే వృత్తుల్లోకి తరలిపోవడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు 1000కి ₹15,000 ధర పలకడంతో రైతులు ఉత్సాహంతో రావడంతో పాటు వ్యవసాయాన్ని కూడా కొంచెం పెట్టుబడులు పెట్టి ఇంకా అధిక ఉత్పత్తిని సాధించాలన్న కృషితో రైతు కొంచెం మారాడు. దానికి కారణం అక్కడ పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో కూడా కొబ్బరి దిగుబడి బాగా తగ్గిందని తెలిసింది. ఎందుకంటే కొబ్బరి చెట్టు కంటిన్యూస్గా ఎక్కువ దిగుబడిని ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి కొంత గ్యాప్ వస్తుంది. అలాగే మన కోనసీమలో కూడా అలాంటి గ్యాప్లు వచ్చినాయి. అలాగే ఇప్పుడు తమిళనాడు, కర్ణాటకలో గ్యాప్ రావడంతో పంట దిగుబడి తగ్గడంతో ఈ ధర ఇక్కడ కోనసీమలో కొబ్బరికాయకి ధర ఎక్కువగా పలకడం జరుగుతుందని వ్యవసాయదారులు కూడా అనుకుంటున్నారు. అలాగే ఈ ధర పెరగడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే ఈవేళ ఉత్తరప్రదేశ్లో కుంభమేళా జరుగుతుంది. కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొనడం, అక్కడ కుంభమేళాలో ఆ యొక్క యాగాల్లో ఈ డ్రై కోకోనట్ని ఎక్కువగా వాడుతున్నారు. ఆ డ్రై కోకోనట్ వాడకం వల్ల కూడా ఈ నీటికాయ ధర పెరగడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇదే రకంగా కొంతకాలం ఈ ధర కొనసాగితే రైతుల్లో కొంచెం ఆనందం వెల్లువిస్తుందని ఒక రైతుగా తెలియజేసుకుంటున్నాను. డ్రై కోకోనట్ అరైవల్స్ బాగా తగ్గినాయండి. 50% అరైవల్స్. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ అటకల మీద పోత అది తక్కువగా ఉండటం గురించి ఈ అరైవల్ బాగా తగ్గింది. అందు గురించి రేటు కూడా గత నెలలకు ఇప్పటికి ₹1000 వరకు పెరిగింది. ఇంకొక ₹1000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ గటగటా క్వాలిటీ రేటు 17,000 నుంచి 17,500 వరకు ఉంది. గండేరా రేటు గండేరా అంటే పెద్దకాయ అండి. పెద్దకాయ రేటు 19,500 నుంచి 20,000 వరకు గండేరా క్వాలిటీ ఉన్నది. ఈ రాబోయే 3 నెలలు డిమాండ్ రోజులు వసంత పంచమి, శివరాత్రి, హోలీ, శ్రీరామనవమి గురించి ఇంకొక ₹1000 వరకు పెరిగే ఆస్కారం ఉన్నదండి. ఇక వాటర్ కోకోనట్ విషయానికి వస్తే ఇక్కడ వాటర్ కోకోనట్ కూడా అరైవల్ కొంచెం తక్కువగా ఉన్నదండి. ఎవరి దగ్గర పెద్ద భారీగా స్టాకులు తక్కువగా ఉన్నాయి. సైమల్టేనియస్లీ తమిళనాడులో కూడా క్రాప్ తక్కువగా ఉండటం గురించి రాబోయే 3 నెలల్లో కూడా డిమాండ్ రోజులు కాబట్టి అది కూడా ఇంకొక ₹1000 వరకు పెరిగే అవకాశం ఉందండి. ప్రజెంట్ పచ్చికాయ రేటు వచ్చి 15,000 నుంచి 15,500 వరకు ఉంది. దీనికి ఇంకో ₹1000 వరకు పెరిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ 2-3 నెలలు రేట్లు కొంచెం ఆశాజనకంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా డిమాండ్ కూడా రావాల్సి ఉంది. ఇంకా పూర్తి డిమాండ్ ఇక్కడ పొంగళ్ళు పూర్తయింది. ఇంకా ఇక్కడ వర్కులు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అందు గురించి రాబోయే రోజుల్లో కూడా డిమాండ్ బాగుంటుందని ఆశిస్తున్నాం. ఇంకొంచెం పెరిగితే రైతులందరూ, వ్యాపారస్తులు, రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.